చల్లగాను లేవు, నువ్వు ఎలాగా లేవు, వెచ్చగాను లేవు, ఎలాగా ఉన్నాము అని బైబిల్ ప్రభు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో అంటాడంటే నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా అంటే నువ్వు ఒక అన్య జనాంగము కాదు, ఏమండి అంటే ఒక అన్యుడు లాగా ఉండవు, ఒక మంచి క్రైస్తవుల లాగా మనం ఉండవు. ఎలాగుంటామంటే నులివెచ్చన అంటే అర్థమైందంటే అటు దేవుని బిడ్డ కాకుండా ఇటు లోక సంబంధం కాకుండా ఆ మధ్యస్థంగా మిగిలిపోయిన వారిగా ఉంటే దాన్ని నులివెచ్చన అంటారు. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది నిలువెచ్చని స్థితి అని అంటే బైబిల్ చెప్పే మాట ఆయన అంటాడు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నా నోట్లో నుంచి నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. బాగా వినాలి, ఏమంటున్నాడు ఆయన? నోట్లో నుంచి ఉమ్మి వేయాలనుకుంటున్నాను అంటే అర్థమైందంటే ఉమ్మి వేయడం అని అంటే అది ఆయనకి ఇష్టము లేదు అని, ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఆయనకి ఇష్టమేది ఈ వాక్యములో? చూడండి, బైబిల్ చూడండి, మంచిగా నేర్చుకోండి. ఆయన ఇష్టమేది? ఏమంటున్నాడు ఆయన? ఇది వరకే రగులు కొని మండవలనని కోరిక, దేవుని కోరిక ఏందది? మండాలని. అంతేగాని ఎలా ఉండకూడదు? నులివెచ్చగా ఉండకూడదు. అట్లా క్రైస్తవుడు కాకుండా, అటు దేవుని బిడలము కాకుండా, అటు లోకంలోనూ కాకుండా మధ్యస్థంలో ఏమండి రెండు రకాలుగా ఉభయ జీవులంగా అట అన్య సంబంధమైన అనుభవాలలోను ఇటు దైవిక సంబంధమైన అనుభవాలలోను మనం పాలు పంపులు పొందుతూ ఉంటే వాటిని నిలువెచ్చిన స్థితి అని అంటాడు. లోకస్తుల్లాగాను లోకములో ఉండడము, దేవుని బిడ్డలుగా దేవునిలో ఉండడం. ఆడకపోతే అక్కడ ఆ అనుభవాలు, ఇక్కడికి వస్తే ఈ అనుభవాలు. దీన్ని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే అది నులివెచ్చని స్థితి. అందుకే అంటాడు నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. అంటే దేవుడు తాకి చూచినప్పుడు ఏమంటే ఆ నీళ్ళలో చేయి పెట్టినప్పుడు అవి చల్లగా అన్నా ఉండాలి, లేకపోతే కాలుతో అన్నా ఉండాలి. ఇది దేవుని ఆశ. ఏమండి అటు ఇటు కాకుండా మనము వస్తూ ఉన్నాము అని అంటే నా ప్రియులారా, అది ఎందుకునంటే దేవుడు నోట్లో నుంచి ఏం చేయాలంట? నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. చాలా మంది మన జీవితాల్లో పరిశీలన చేసుకోవడం ఆగిపోతే, పరీక్ష చేసుకోవడం మనం ఆగిపోతే దాని అర్థం ఏంటంటే నేను వెచ్చగా ఉన్నానా, నేను చల్లగా ఉన్నానా? ఏమ్మా నీకు అర్థమవుతుందా? వినండి, బాగా వింటున్నారా? నేను వెచ్చగా ఉన్నానా, చల్లగా ఉన్నానా? చల్లగా ఉంటే ఎలా ఉంటాం, వెచ్చగా ఉంటే ఎలా ఉంటాం? ఇప్పుడు చల్లగా ఉండాలని దేవుని కోరిక చెప్పండి. ఏం కోరిక ఆయనకు? మండాలని. అందుకే ఆత్మను ఏం చేసుకోవద్దు, ఆర్పుకోవద్దు. ఆత్మను అపవాదికి చోటివ్వద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచదు.